సో మనం ఫస్టే అనుకున్నాం కదా సార్, ఏ సెక్టార్‌లో అయినా జెన్యూన్ ఉంటుంది, ఫేక్ ఉంటుంది. సో కమింగ్ టు ఏఐ ఎక్స్‌క్లూజివ్‌గా ఇప్పుడు రీసెంట్‌గా మనకి ట్రెండ్ అయింది గిబ్లీ ఆర్ట్ ఒకటి వచ్చింది హ్మ్. కదా! ఏఐ హ్మ్. ట్రెండింగ్ టాపిక్‌లో. హ్మ్. సో దాంట్లో హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫోటోస్‌ని అప్‌లోడ్ చేయడం, చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఫ్యామిలీస్‌ని హగ్ చేసుకున్నట్టు వీడియోస్ క్రియేట్ చేయడం, అంటే దగ్గరగా ఒక 10, 15 మెంబర్స్ ఒక ఫ్యామిలీ పిక్‌ని వాళ్ళు అప్‌లోడ్ చేయడం. ఈ డేటా అంతా అప్‌లోడ్ చేయడం వల్ల డేటా కలెక్ట్ అయ్యి దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు కదా! బయట. అవును. చేసే ఛాన్సెస్ కూడా ఇంకా ఫర్దర్‌గా ఉన్నాయి. హ్మ్. సో, దీన్ని రెక్టిఫై చేయాలి అనంటే మనం ఎలాంటి కేర్ హ్మ్. తీసుకోవాలంటారు? సో, ఇది వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు ఏఐ సేఫ్టీ అంటే హ్మ్. ఏఐ సెక్యూరిటీ 2 టాపిక్స్ అండి. ఏఐ ఓకే. సేఫ్టీ వేరు, ఏఐ సెక్యూరిటీ వేరు. ఓకే. దీని మీద ఇండియా లెవెల్ పాలిసీస్ రావాలండి. ఆల్రెడీ వస్తున్నాయి. బట్ హ్మ్. ఇంకా కొంచెం పాలిసీ మేకింగ్ అనేది ఇదంతా కూడా మనం ఆపలేం కదండీ. పాలిసీ మేకింగ్‌లోనే ఉంటుంది. ఏఐ అవును. సేఫ్టీ పాలిసీస్ అవసరమవుతాయి. అలాగే ఏఐ సెక్యూరిటీ పాలిసీస్ అవసరమవుతాయండి. హ్మ్. ఇక్కడ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మనం ఇవాళ చూసే చాలా సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ మనవి కావు. అవును. ఇండియన్స్‌వి కాదు. మరి ఎందుకలా జరిగిందండి? అంటే హ్మ్. మనం రోజు ఏం వాడతాం మనం? వాట్సాప్ వాడతాం, ఫోన్‌పే వాడతాం, జీమెయిల్ వాడతాం. లేపోతే ఏ ప్రొడక్ట్ ఇండియా ఒకటి హ్మ్. చెప్పండి నన్ను. మరి ఇంతమంది తెలివైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లున్న ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని శాసిస్తున్న భారతదేశం నుంచి అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ ఎందుకు రాలేదండి? హ్మ్. ఎందుకంటే ఇండియా మనం ఇప్పటికైనా బాగా మారాల్సిందేంటంటే రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ రావాలి. ప్లేస్‌మెంట్ ఓరియెంటెడ్ ఇంజినీరింగ్ కాలేజెస్‌గా మారిపోయాం. హ్మ్. హ్మ్. రీసెర్చ్ జరగాలి. ఇంజినీరింగ్ కాలేజ్ ఒక రీసెర్చ్ ల్యాబ్ అవ్వాలి. అక్కడ ప్రొడక్ట్స్ డెవలప్ అవ్వాలి. సో, కాలేజ్‌లో కాకపోయినా కంపెనీలో కూడా రీసెర్చ్ మీద మన దగ్గర డబ్బులేం పెట్టరండి. హ్మ్. సో, హ్మ్. చాలా చేంజ్ ఉంది. అంటే మారాల్సింది. సో, నేనేమంటున్నానంటే పోనీ ఏఐ అనుకుందాం. ఏఐలో కూడా ప్రొడక్ట్స్ రీసెర్చ్ అనేది మనం చాలా బాగా జరిగితే ఇలాంటివి ప్రతిదీ మనం వేరే కంట్రీ ప్రొడక్ట్ వాడటం అనేది తగ్గించొచ్చు. ఓకే.